హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే స్పెషల్ బీఈడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో ఏమేమి కావాలో అని మీకు చెప్తాను. మీరు అవి నోట్ చేసుకోండి, వాటి రెడీ చేసి పెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, అండ్ మీరు అసలు హైరాణ పడద్దు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనౌన్స్ చేసినప్పుడు పేపర్లో వేస్తాడు. ఓకే, సో పేపర్లో వేసినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు అవసరమైన సర్టిఫికేట్స్ అని అక్కడ రెడీగా ఇచ్చేస్తుంటాడు. అయితే అప్పటిదాకా మీరు వెయిట్ చేయలేము, ఆత్రం ఎక్కువ అని అనుకుంటే నేను సర్టిఫికేట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ మనకు కావాల్సింది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, అలాగే డిగ్రీ 6 సెమిస్టర్స్ ఉంటాయి కదా, 6 సెమిస్టర్స్ మార్క్స్ లిస్ట్ కావాలి. అలాగే డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఓకే, ఆ తర్వాత మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, లేదంటే 4th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అవసరమైతే జనరల్గా 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. లేదు మీరు రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే 4th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు చదివి ఉన్న స్టడీ కాంటాక్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని గ్యాదర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, మీ క్యాస్ట్ని బేస్ చేసుకుని క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా అవసరం. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చాలా చాలా అవసరం. ఇంకా కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా అడుగుతారు, కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీ క్యాస్ట్ని బట్టి. ఇంకా నెక్స్ట్ మీకు అదర్ సర్టిఫికేట్స్, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే, మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మీకు కంపల్సరీగా అడుగుతాడు. సో సపోజ్ మీరు నాగార్జున యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు, ఇప్పుడు స్పెషల్ బీఈడీ కోసం కానీ, లేదంటే నార్మల్ బీఈడీ కోసం కానీ మీరు ఆంధ్ర యూనివర్సిటీకి షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఏ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, అంబేద్కర్ యూనివర్సిటీలో కానీ మీకు సీట్ వచ్చింది, సీట్ అలాట్ చేశారు, మీరు ఆ కాలేజ్లో చదవాలి అని మీకు తెలిసినప్పుడు మీరు కంపల్సరీగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అయితే చాలా అవసరం ఉంటుంది. సో అది కంపల్సరీ మర్చిపోవద్దు. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, కొంతమంది డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీకి జాయిన్ అవుతారు, కొంతమంది పీజీ చేసిన తర్వాత బీఈడీ జాయిన్ అవుతారు. సో ఎవరైనా సరే మీరు కనుక ఆఫ్టర్ పీజీ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ తర్వాత మీరు బీఈడీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, 4 సెమిస్టర్స్ మార్క్స్ లిస్ట్, అలాగే ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా అవసరం. అండ్ అలాగే మీరు లాస్ట్గా ఎక్కడైతే చదివారో, బీఈడీకి జాయిన్ అవ్వడానికి ముందు మీరు ఎక్కడైతే చదివి ఆపేశారో, సపోజ్ మీరు డిగ్రీలో కనుక చదివి ఆపేసి ఉంటే డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. అలా కాకుండా పీజీలో చదివి ఆపేసి ఉంటే పీజీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. సో ఇవైతే ఇంతవరకు ఉన్న మెయిన్ సర్టిఫికేట్స్. ఇంతకు ముందు సర్టిఫికేట్స్ ఏం అడగడు. కాకపోతే అంతే, మీరు ఏదైనా సర్టిఫికేట్ మిస్ చేసినా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు టైం ఇస్తాడు, మీరేం టెన్షన్ పడద్దు. ఓకే, మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా మీకు టైం ఇస్తాడు, ఒక 1 వీక్ టైం ఇస్తాడు. ఆ 1 వీక్లో మీరు ఒక లెటర్ రాసి కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అని మీకు ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్ లోపు మీరు మిగతా సర్టిఫికేట్ని సబ్మిట్ చేయొచ్చు. మనకి సీట్ క్యాన్సిల్ అవ్వటం కానీ అలాంటిది ఏది ఉండదు, టెన్షన్ పడద్దు, హైరాణ పడద్దు. ఓకే, సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో అంటిల్ దెన్, బై బాయ్.